హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించారంటూ తెలుస్తోంది. అవును, ఏపీలోని 25 ఎంపీ స్థానాలకు గాను మొదటి జాబితాలో చంద్రబాబు నాయుడు గారు 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారంటూ వార్తలైతే వినిపిస్తున్నాయండి. ఈసారి ఎలాగైనా కేంద్రంలో చక్రం తిప్పాలనే గట్టి పట్టుదలతో బాబు గారు ఉన్నారట. అందుకనే మరి ఎంపీ అభ్యర్థుల విషయంలో చాలా కేర్ తీసుకున్నారంటూ గుసగుసలు వినబడుతున్నాయి. అది మాత్రమే కాదండి, ఇక ఎక్కువ మంది ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు మరి మొదటి జాబితాను ఈ రేంజ్లో రెడీ చేశారంటూ తెలుస్తుంది. అయితే మొదటి జాబితాలో చంద్రబాబు నాయుడు గారు ఎంపీ అభ్యర్థుల పేర్లను ఎవరెవరిని ఎంపిక చేశారనేది ఒకసారి చూస్తే, పుసపాటి అశోక్ గజపతి రాజు గారికి విజయనగరం ఎంపీ స్థానాన్ని కేటాయించారట. కె రామ్మోహన్ నాయుడు గారికి శ్రీకాకుళం ఎంపీ స్థానాన్ని, అమలాపురం ఎంపీ స్థానాన్ని దివంగత లోక్సభ స్పీకర్ బాలయోగి తనయుడు హరీష్కు కేటాయించాలని మరి ఆలోచన జరుగుతుందట. ఇది మాత్రమే కాదు, కేసినేని నానికి విజయవాడ ఎంపీ టికెట్ను, మంత్రి ఆదినారాయణను కడప నుంచి ఎంపీగా పోటీ చేయించాలని మరి భావిస్తున్నారటండి. అలాగే గల్లా జయదేవ్కు గుంటూరు ఎంపీ టికెట్ను, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్కు కర్నూలు ఎంపీ టికెట్ను, అదేవిధంగా నంద్యాల ఎంపీ టికెట్ను ఎస్పీవై రెడ్డి ఫ్యామిలీలో ఎవరో ఒకరికి కేటాయించే అవకాశాలు అయితే ఉన్నాయని గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో బాపట్ల ఎంపీ టికెట్ను శ్రీరామ్ మాల్యాద్రికి అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ తరుణంలోనే ఏలూరు ఎంపీ స్థానానికి కూడా మరి అభ్యర్థిని ఎంపిక చేసే ఆలోచనలోనే ఉన్నారట. అయితే ఆ 10వ ఎంపీ అభ్యర్థి ఎవరని ఆలోచిస్తున్నారా? ఆయన మాజీ ఎంపీ సర్వేల కింగ్ లగడపాటి రాజగోపాల్ని సెలెక్ట్ చేశారట చంద్రబాబు నాయుడు గారు. అవును, లగడపాటి గారిని టీడీపీలోకి చేర్చుకొని ఏలూరు ఎంపీగా పోటీ చేయించాలని బాబు గారు ఆశపడుతున్నారట. ఇక ప్రధానంగా ఎంపీ అభ్యర్థుల విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఇంత కేర్ తీసుకున్నారంటే ఖచ్చితంగా కేంద్రంలో చక్రం తిప్పాలని గట్టిగానే డిసైడ్ అయ్యారుగా అంటూ వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయండి. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీలోని 25 ఎంపీ స్థానాలకి గాను ఎన్ని ఎంపీ సీట్లను కైవసం చేసుకొని కేంద్రంలో చక్రం తిప్పగలుగుతారంటారు? మరి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఇటువంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ను మీకు అందించే మా మైరా మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి.